శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. మహాదేవుడు పార్వతీదేవి అడిగిన 4 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. పిండము అనేటువంటిది కుండలిని శక్తి అవుతుంది. పదం అంటే హంస అవుతుంది. రూపం అంటే బిందువు అవుతుంది. రూపాతీతం అంటే మాయారహితమైన పరబ్రహ్మ స్వరూపమే. అంటే కుండలిని శక్తిని గురించి అనేకులు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. కుండలిని అంటే ఆడపాము అనే కదా అర్థం. పామునకు చుట్టుకొని ఉన్నటువంటి స్వభావమే ఉంటుంది. అందుకే దానికి కుండలి అని, ఆడది కాబట్టే కుండలిని అని చెబుతూ ఉంటారు. సర్పాకారేణ త్రివేష్టనయుతా శక్తి కుండలిని కాబట్టి దీనినే పరాశక్తి అని కూడా అంటారు. శరీరానికి వెనుక ప్రక్కన మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా వ్యాపించి ఒక వెన్నెముక అనేటువంటిది ప్రతి జీవికి ఉంటుంది. దీనినే ఏమంటారు? వీణాదండి, బ్రహ్మదండి అని చెప్తారు. దీని యందే అనేక నాడులు ఉంటాయి. ఇటువంటి వెన్నుముక యందు మొదటి నుండి కూడా మధ్య భాగము గుండా ఒక సన్నని బిలము భూరు మధ్యం వరకు కూడా ఉంటుంది. దీనినే సుషుమ్నా నాడి లేకపోతే సంచార బిలం అని కూడా చెప్తారు. దీనిలో హంసను నడిపించడమే కుండలిని శక్తి అని చెప్తారు. అంతేకాకుండా మూలాధారము 3 కోణాలు కలిగి ఉంటుంది త్రిభుజాకారములో. దానిలోనే కుండలిని అనేటువంటిది అంటే ఆడపాము చుట్టుకొని ఉంటుంది. ఒక సర్పము మూలాధారమందు పడగనుంచుకొని శిరస్సునందు తోక ఉంచుకుంటూ ఉంది. దీనినే అధకుండలి అని చెప్తారు. అంటే అజ్ఞానము చేత ఆవరించబడి ఉండడం. అందుచేత వీణాదండి యొక్క నిర్మాణము ఏ విధంగా ఉన్నది అంటే సర్పం యొక్క ఆకారం ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. దానిని బట్టే కుండలిని శక్తిని గురించి వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూలాధారాన్ని అధకుండలి అని, శిరస్సును ఊర్ధ్వకుండలి అని చెబుతూ ఉంటారు. అధకుండలి అంటే ఆడుపాము మూలాధారమందు శిరస్సును పెట్టుకుని తోకను భ్రూమధ్య స్థానమును ఉంచుకుంటూ ఉన్నది. ఇది పరాశక్తి ప్రకృతి. కేవలము ఇది అజ్ఞాన దశ. కాబట్టి అజ్ఞానులకు ఈ కుండలి ప్రబోధము లేకపోతే ఈ కుండలిని శక్తి జ్ఞాన విషయంలో ఎప్పుడూ కూడా అది ఏమరపాటుగా నిద్రిస్తూనే అజ్ఞాన స్థితిలో ఉంటుంది. అందుకే దీనిని ఏమన్నారు? ప్రకృతి ద్వారం అని చెప్పారు. ప్రకృతి ద్వారంలో ఉన్నటువంటి వారికి మోక్షద్వారం అనేటువంటిది మూసివేయబడుతుంది. ఇటువంటి వారికి మోక్షం లభిస్తుందా? ఎప్పటికీ లేదు. అందుకే కుండలి ప్రబోధం కలిగినప్పుడు మరి వాడికి ఎలా ఉంటుంది అంటే జ్ఞానావస్థ యందు మూలాధారమందు పుచ్చము తోక పెట్టుకుంటుంది. అంటే క్రింది అధస్థానంలో తోక ఉంటుంది. భ్రూమధ్యమందు మరి శిరస్సుని కలిగి ఉంటుంది. ఆ శిరాన్ని పెట్టుకున్నటువంటి సర్పాంగనం ఉంటుంది. ఇది ఈ సర్పాంగనం ఊర్ధ్వంగా తలబెట్టుకొని మరి ఆధార స్థానమునందు తోకబెట్టుకొని ఉన్నటువంటి దానిని ఏమంటారు? జ్ఞానైక రూపిణి అంటారు, చిత్స్వరూపిణి అంటారు, అఖండమైన జ్ఞాన అవస్థ అని చెప్తారు. ఇది దీనినే ఊర్ధ్వకుండలి అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రకృతి ద్వారం ఏమవుతుంది అంటే మోక్షద్వారం తెరవబడింది, ప్రకృతి ద్వారం మూయబడింది. అధపతనమైనప్పుడు అధకుండలి అయినప్పుడు ప్రకృతి ద్వారం మరి ఓపెన్ అయ్యింది. అదే మోక్షద్వారం క్లోజ్ అయిపోయింది. అదే ఇప్పుడు ఊర్ధ్వకుండలి అయినప్పుడు ప్రకృతి ద్వారం మూయబడింది, మోక్షద్వారం తెరవబడింది. ఇటువంటి వారికి ఏమి లభిస్తుంది? ఊర్ధ్వకుండలిని కలిగినటువంటి వారికి అంటే మరి ఈ హంసని సుషుమ్నా నాడి యందు ప్రవేశపెట్టి వివేక స్థితి కలిగి అఖండమైన జ్ఞాన అవస్థ యందున్నటువంటి వారికి ఏమి లభిస్తుంది అంటే మోక్షద్వారం లభించబడింది, తెరవబడింది అన్నప్పుడు ఇటు వారికి కైవల్యమే కదా లభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు నాభి కమలమందు కుండలిని శక్తి ప్రబోధము చేయవలయును అని చెప్తూ ఉంటారు.
నాభి కమలమందు అంటే మణిపూరక చక్రమునందు కుండలిని శక్తి యొక్క జ్ఞానాన్ని గురించి చెయ్యాలి. అక్కడ మనం ఎవరికి వారు పరిశోధన చేసుకోవాలి. ఇక్కడ ఏమై ఉంటుంది అంటే కుక్కుటాండము వలె సకల నాడీ చక్రము ఉన్నది. ఎక్కడ? స్వాదిష్టాన మణిపూరక ఆధారమునందు తోకబెట్టుకొని ఉండి ఊర్ధ్వంగా ఉన్నటువంటి శిరసు భ్రూ మధ్యస్థానములో పెట్టినటువంటి సర్పాంగణ చిత్స్వరూపిణి స్వరూపి అయి మరి జ్ఞాన మార్గమునందు ఏ విధంగా ప్రకృతి ద్వారం మూసివేయబడి మోక్షద్వారం మాత్రమే తెరవబడినటువంటి దానికి ఇటువంటి వాటికి మోక్షద్వారం తెరిసినప్పుడు కైవల్యం లభిస్తుంది కదా. అలాగే ఇటువంటి ప్రబోధమంతా కూడా ఎక్కడ చేయాలి అంటే నాభి కమలమందు. ఎవరికైతే నాభి అంటే బొడ్డు అని తెలుసు కదా, దానిని మనకి ఈ చక్ర భాషలో చెప్పినప్పుడు దానిని మణిపూరక చక్రము అంటారు. ఈ ఆధారము మొదలుకొని పైన ఇంకొకటి స్వాదిష్టానికి ఇంకొంచెం పైన మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రమునందు కుండలిని శక్తి యొక్క కుండలిని గురించినటువంటి జ్ఞానైక బోధ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ కుక్కుటాండములాగా అంటే కోడి గ్రుడ్డులాగానే సకల నాడీ చక్రం కూడా మణిపూరకమునందే స్థితమై ఉన్నది కాబట్టి, అంటే యోగాభ్యాసము చేత ఆ నాడీ చక్రం ఏమవుతుంది? శుద్ధపడిపోతుంది. యోగాభ్యాసం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వారికి ఆ యొక్క కుక్కుటాండంలాగా అంటే కోడి గ్రుడ్డులాగా ఉన్నటువంటి నాడీ చక్రం అనేక వాటితో ముడిపడి ఉన్నప్పుడు అది పూర్తి యోగాభ్యాసం చేత శుద్ధమైపోతుంది ఆ నాడీ చక్రం. అప్పుడు సకల నాడులు కూడా ఎప్పుడైతే మణిపూరకమునందు ఉన్నటువంటి నాడీ చక్రం శుభ్రపడిపోతుందో శుద్ధమైపోతుందో అప్పుడు సకల శరీరమంతా ఉన్నటువంటి సకల నాడులు కూడా శుద్ధమైపోతాయి, శుభ్రపడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? వానికి వివేకము ప్రజ్ఞ అనేటువంటిది విశేషంగా అధికరిస్తుంది. అంటే వాడికి జ్ఞానేక సంబంధమైనటువంటి అభిలాష మిక్కుటంగా ఉండడమే కాదు, తన గురించి తను పరిశోధించుకునేటువంటి వివేకము, సత్యము, నిత్యము, శాశ్వతమైన వస్తువు యొక్క మరి దాని గురించి వెతుకులాట, దాని గురించినటువంటి ప్రయత్నం అనేటువంటి ప్రజ్ఞ విశేషంగా పొటమరిస్తుంది. అప్పుడు స్వయం జ్యోతి స్వరూప దర్శనం కూడా కలుగుచున్నది. ఆ యొక్క ప్రయత్నం ద్వారా ఆ ప్రయత్నము అనేటువంటిది ఎవరికైతే ఫలిస్తుందో దాని ద్వారా తన యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి సర్వ జీవరాశికి కూడా ఉపాధిగతంగా ఉన్నటువంటి స్వయం చైతన్యము, స్వయం జ్యోతి, దేని ఆధారంతో ఈ యొక్క శరీరము అనేటువంటిది కదులుతూ ఉన్నది. ఆ కదిలించేటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఏ స్వయం జ్యోతి అవసరం ఆసరా అయితే ఉన్నదో ఆ స్వరూప సర్వసాక్షిత్వ స్వరూప దర్శనం అనేటువంటిది కలుగుతుంటుంది. ఇలా ఇటువంటి వానికి ప్రాకృత గుణాలు అంటే ఈ ప్రకృతి సంబంధమైన దృశ్యమాన గుణాలు అన్నీ కూడా ఏమవుతాయి? క్రమంగా నశించిపోతాయి. అలా నశించేటప్పుడు ఒకటి నశిస్తుంది అంటే దాని స్థానాన్ని భర్తీ చేయడానికి జ్ఞానైకము అనేటువంటిది అజ్ఞాన సంపద అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా కనుక విచారించినట్లయితే విచారిస్తూ ఉండగా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మనస్సు అనేటువంటిదే మహాచంచల స్వభావం కలిగిన సర్పాంగనే అవుతుంది. ఇక్కడ ఆ మనసు ద్వారానే మరి ఈ యొక్క సుషుమ్న నాడి యందు చరింపజేయడం కానీ, ఎడా పింగళని ఆసరా చేసుకోవడం కానీ, రెంటిని ఏకీకృతం చేయడం కానీ, ఈ రెంటిని కూడా సుషుమ్న యందు అంటే ఎన్నుముక మధ్య భాగంలో ఉన్నటువంటి బలం ద్వారా తన యొక్క శ్వాస ప్రక్రియను నడపగలిగినటువంటి సమర్థత యోగాభ్యాసం వల్ల ఎవరికైతే వస్తుందో అటువంటి వారికి ఏమవుతుంది అంటే అది ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతున్నది అంటే ఇది ఒక ఎడ ఉన్నది అని గ్రహించేది మనసు, పింగళం ఉన్నదని గ్రహించేది మనసు, మధ్యలో వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి లేదా బ్రహ్మనాడి యందు చరింపజేయాలి అని ఎరిగేది మనసు. ఈ మనసు ద్వారా అన్నీ ఏకీకృతం చేసి వాడి యొక్క వివేకాన్ని నెలకొల్పేది మనసు. ఆ వివేకం ద్వారా విచారింపజేసేది మనసు. అందుకు కాబట్టి ఈ యొక్క ఊర్ధ్వకుండలి అయినటువంటి ఈ సర్పాంగన ఎవరు అయి ఉన్నారు అంటే మననమే, అంటే మనస్సే.
మనస్సు యొక్క స్థితి మననము చేయడమే. కాబట్టి ఇక్కడ ఈ విషయాదులు ఏ విధంగా ఉన్నాయి అంటే మనస్సు కాబట్టి మహాచంచల స్వభావం కలిగినది. కాబట్టి ఈ సర్పాంగణ అనేటువంటిది క్షణం ఒకవైపు మరో క్షణం ఒకవైపు ఏ విధంగా మననాన్ని మనస్సుని అనుగమిస్తుంది, అనుసరిస్తుంది. కాబట్టి అది చంచలమయ్యే ఉంటుంది. అందుకే అది విషయాదులు అనే కాలకూట విషయాన్ని గ్రక్కుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే అంత చంచలమైనటువంటి మనసు ఎప్పుడూ కూడా ప్రకృతి సంబంధమైన, దృశ్య సంబంధమైన విషయ సంబంధాల వైపే దొరలాడుతూ ఉంటుంది. అది దేనిని ఈ సర్పాంగణ అనేటువంటి కుండలిని శక్తి మనసును ఆసరాగా తీసుకుంటుంది. కాబట్టి చంచలమైన మనసు ఉన్నప్పుడు ఈ కాలకూట విషయంతో సమానమైనటువంటి ఈ దృశ్య సంబంధమైన విషయాలనే ఈ సర్పాంగణ అనబడేటువంటి ఈ కుండలిని వెలుగక్కుతూ ఉంటుంది అని చెబుతూ, అందుకే మనకి ఒక కథలో కూడా ఏమని చెప్పారంటే, శ్రీ గోపాలకృష్ణుడు కాళీయమర్దనం చేసినట్లుగా మనస్సును కూడా మహోరగ స్త్రీ యొక్క చాపల్యాన్ని పోగొట్టి విషయాదులు అనేటువంటి విషయాన్ని హరించాలి. అందుకే కాళీయుడు ఆ యొక్క కాళిందీ నదిలో ఉన్నటువంటి కాళీయ సర్పాన్ని, ఆ యమునా నదిలో ఉన్నటువంటి ఆ యొక్క కాళీయుడిని ఎరగదొక్కి దానిని ఆ పడగలను అణిచివేసి దానిలో ఉన్నటువంటి విషాన్ని కక్కించి ఆ యొక్క యమునా నది విషాన్ని మొత్తం కూడా వదిలింపజేసి కాళీయుణ్ణి తరిమి వేసినటువంటి ఆ యొక్క ఎటువంటిది అంటే అదే యోగాభ్యాసానికి అనుసంధానం చేసినప్పుడు ఈ యొక్క ఆయన త్రొక్కినట్లుగానే శ్రీకృష్ణుని యొక్క పాదాల చేత కాళీయుడు మర్దింపబడినట్లుగానే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల చేత ఇడా పింగళ నాడుల చేత ఈ విధంగా ఏకీకృతం చేయగలిగినటువంటి ఆధారంలో ఎంతసేపు ఆపాలి, స్వాదిష్టానంలో ఎంతసేపు ఆపుకోవాలి, కుంభించి ఎంతసేపు ఆపాలి, రేచించి ఎంతసేపు ఆపాలి, అదొకటి మళ్ళీ ఏ విధంగా పూరించాలి, ఏ విధంగా రేచించాలి, అంతర్కుంభకమా బహిర్కుంభకమా అనేటువంటి విషయాలను ఎల్లవేళలా కూడా పరిశీలించుకుంటూ ఎల్లవేళలా ఇడా పింగలను ఏకం చేసి సుషుమ్న నాడి మార్గంలో ఉన్నటువంటి ఆ బెలం గుండా ప్రవహింపచేయగలిగినటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే మనసు అనేటువంటిది నిగ్రహింపబడుతుంది. ఎందుకు ఎల్లవేళలా కూడా మనసు శ్వాసను అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి వాడికి నిగ్రహింపబడుతుంది. ఆ మనసు వాడు ఏ ఊర్ధ్వంగా నడిపించాలో, ఆ ఊర్ధ్వంగా ఏ బ్రహ్మతత్వాన్ని పట్టాలో, ఏ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలో ఆ మార్గంగా వాడు పయనింపజేస్తాడు ఆ మనసుని. అలాగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ యొక్క బ్రహ్మనాడిని లేదా సుషుమ్న నాడిని అనుగమించినప్పుడు వివేకం వర్ధిల్లుతుంది. సత్యమేదో అసత్యమేదో తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆ సత్యాన్ని ఆవలికి నెట్టివేసి సత్యం వైపే వాడు సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సత్యం వైపే తీవ్రతరమైన ప్రయత్నము చేత సత్యాన్ని అనుగమిస్తూ సత్యం నందు సంలీనమవుతాడు అని చెబుతూ, కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు కాళీమర్దనం చేసి ఆ యొక్క యమునను శుభ్రపరిచినట్లుగానే కాళీయుణ్ణి తరిమేసినట్లుగానే ఇక్కడ మనస్సు అనబడేటువంటి మహా ఉరగ స్త్రీ, ఉరగము అంటే పాము, స్త్రీ పాము లేదా ఆడపాము, అటువంటిది ఏది విషాన్ని జిమ్మేటువంటి మహా ఉరగము, అంత గొప్పదైనటువంటి స్త్రీ యొక్క ఆ విషయ సంబంధాలైనటువంటి విషము అనబడే చాపల్యం అంటే ఏ యొక్క దృశ్యమాన సంబంధమైన చాపల్యం ఉంటుందో, అసత్యాన్ని సత్యమని భావించే చాపల్యం ఉంటుందో, అబద్ధమైన దానిని నిజముగా భావించే చాపల్యం ఉంటుందో, అటువంటి విషయాదులు అనేటువంటి విషాన్ని మొత్తాన్ని కూడా హరించి వేయాలి. శ్రీకృష్ణుడు కాళీయుణ్ణి మర్దించి తన యొక్క నిగ్రహానుగ్రహ శక్తుల్లోకి తీసుకొచ్చుకున్నట్లుగానే ప్రతి ఒక్క సాధకుడు కూడా ఈ యొక్క కుండలిని అనేటువంటి మహా ఉరగా స్త్రీ అంటే స్త్రీ
పాము చేసేటువంటి ఆ అధపతలం నుండి కూడా ఊర్ధ్వంగా మళ్లించగలిగేటువంటి స్థితిని మరి పొందింపజేయడమే ఈ యొక్క తన నిగ్రహంలోకి తీసుకొచ్చుకోవడం, విషయాదులు అనేటువంటి విషయాన్ని హరించడం. కాబట్టి మనసు అనేటువంటిది దృశ్య విషయాలలో సంచరించడమే అధకుండలి అవుతుంది. ఇక్కడ అధకుండలి అనేటువంటి గుర్తుకు చెప్పారు మనకి, కానీ ఏంటి, ప్రకృతి సంబంధమైన విషయాదులు యందు చరించడమే అధకుండలి. అదే అజ్ఞాన దశ. ఏ పారమార్థికమైనటువంటి దశ యందు చరించేటువంటి వారికి ఆ కుండలి అనేటువంటి ఊర్ధ్వంగా ఉండి భ్రూమధ్య స్థానంలో శిరస్సు ఉంచుకోగలిగినటువంటి జ్ఞానావస్థ ఏదైతే ఉంటుందో అదే ఊర్ధ్వ కుండలి. అప్పుడేమవుతుంది, మరి అధ కుండలి అనేటువంటిది అయినప్పుడు సంసారపాతము అనేటువంటిది తప్పదు. సంసారాన్ని అనుసరించాల్సింది. సంసారము అంటే పెళ్లి చేసుకొని పిల్లలతో ఉండడం అనేటువంటిది కాదు. సంసారము అంటే ఉపాధులు ధరించడం, వాటితో కష్టనష్టాలు పడటం, దానిని వదిలిపెట్టడం, మరొక ఉపాధి ముందు చేసినటువంటి శరీరంలో, ముందు ఉన్న శరీరంలో ఏ కర్మాలైతే చేస్తాడో వాటిని వాసనలుగా తీసుకొని పోయి తత్సంబంధమైనటువంటి దేహాన్ని మళ్ళీ పొందడం. ఈ విధమైనటువంటి సంసారపాతము అంటే వచ్చిపోయేటువంటి స్థితి తప్పదు. కాబట్టి ఈ కామక్రోధాదుల చేత సుఖదుఖాదులు అనేటువంటిది అనుభవించవలసే వస్తుంది. ఏ విధంగా సంసారము శరీరాల యొక్క రాకపోకలలో కోరికలు తీరినా తీరకపోయినా కోపాలు, ఈ కోపాలు వస్తువు సమకూరితే లోభము, సమకూరిన తర్వాత దాని మీద మోహము, తర్వాత మదము, ఇంతకంటే నాకంటే గొప్ప లేదు అనేటువంటి మత్సరము, దాంతో పతనము అనేటువంటిది సమకూరుతుంది. కాబట్టి ఈ సుఖదుఖాల పరంపర అనేటువంటిది అనుభవించవలసిందే. అట్టి మనసు పరమాత్మ విషయంలో ప్రవర్తించడమే ఊర్ధ్వకుండలి అవుతుంది. అదే అజ్ఞానము నుండి తరించి జ్ఞాన మార్గములో అంటే వాడు ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత మరి విశుద్ధ ఆగ్నేయ చక్రాలకి వేపుకి తన యొక్క ఏ సర్పాంగనైతే ఉన్నదో, ఏ వీణాదండి అయితే ఉన్నదో, ఏ బ్రహ్మదండి అయితే ఉన్నదో ఆ యొక్క స్త్రీ కుండలిని, ఆ కుండలిని ఊర్ధ్వంగా మళ్లించగలిగినప్పుడు మాత్రమే పరమాత్మ విషయంలో ప్రవర్తించడం. దానిని ఏమంటారు? ఊర్ధ్వ కుండలి. సత్య విషయమునందు చరించడం. మరి తన యొక్క సంసార పరిష్కారం కోసం అన్వేషించడం, సాధు మహనీయుల సాంగత్యము, శ్రీ బ్రహ్మతత్వ స్వరూపమే అయినటువంటి శ్రీ గురు పరమాత్మను సేవించడం, ఇటువంటి విషయాలను అనుగమించడమే ఊర్ధ్వకుండలి అవుతుంది. అప్పుడు ఎలాంటి సుఖ దుఃఖాలు కూడా అంటే ద్వంద్వాలతో కూడినటువంటి విషయము అనేది ఉండవు. సుఖము ఉండదు, వానికి దుఃఖము ఉండదు. అందువలన వానికి జ్ఞానతత్వము అనేది బోధపడుతుంది. అలా జ్ఞానతత్వం బోధపడిన తర్వాత దీనినే ఏమంటారు అంటే కుండలి ప్రబోధము. ఈ యొక్క తత్వజ్ఞానము వికసించినప్పుడు వాని యొక్క వివేచన నిత్యము అనిత్యము, అనిత్యమైనటువంటి దానిని ఆవలకి దూరీకరించి నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి వస్తువును మాత్రమే వాడు పొంది ఉండడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి దానిని కుండలిని ప్రబోధము అని చెబుతూ, ఈ కుండలిని గురించినటువంటి జ్ఞానము అని చెబుతూ, అంటే సర్వాజ్ఞాన నాశకము. ఈ కుండలిని ప్రబోధం ద్వారా ఏం జరుగుతుంది? మూల గ్రంథులతో సహా ఉన్నటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో సర్వ అజ్ఞాన నాశకము. ఎక్కడెక్కడ మరీ సంసారానికి అంటే శరీరాల యొక్క రాకపోకలకు కారణము హేతువు ఏదైతే ఉన్నదో అటువంటి అజ్ఞానము సర్వము నశించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? స్వయం ప్రకాశమానము, అంతర్ముఖంగా ఉండి చెరింపజేసేటువంటి స్వయం సాక్షిత్వ స్వరూపము అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వము తానై ఉంటుంది. అదే స్వయం ప్రకాశమానమై ఉంటుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది ఊర్ధ్వగామి అయ్యిందో వాయురూప హంస కూడా ఊర్ధ్వగామియే అవుతుంది. ఇక్కడ హంస అనేటువంటిది ఏంటి అంటే శ్వాస. ఈ శ్వాస యొక్క మూల రూపం వాయువు.
అందుకే మనస్సు అనేటువంటిది, పోనీ మనస్సు ఏంటి? వాయు సంజనితమే మనస్సు. అయితే ఈ మనస్సు ఆకాశ వాయువుల యొక్క సమ్మిశ్రితమైనటువంటిది మనస్సు. ఈ మనస్సు వాయురూపమైనటువంటి హంసతో కూడినప్పుడు ఏ విధంగా మనసు ఊర్ధ్వగామి అయినట్లయితే, ఊర్ధ్వమైనది అంటే ప్రకాశవంతమైనది, జ్ఞానైక మార్గమైనది ఏమిటి? అదే ఊర్ధ్వంలో ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. సర్వవ్యాపకమైనటువంటిది ఏదైతే సత్య వస్తువు ఉంటుందో అదే ఊర్ధ్వమై ఉంటుంది. అది మనసు అనేటువంటిది ఎప్పుడైతే ఊర్ధ్వంగా అంటే జ్ఞాన మార్గం వైపు, సత్య విషయం వైపు ఎప్పుడైతే పయనిస్తుందో అప్పుడు వాయు రూపంలో ఉన్నటువంటి హంస ఊర్ధ్వగామి అవుతుంది. ఈ హంస అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వాడు ఆధారము నుండి సహస్రారం వరకు చక్కగా నడిపించగలుగుతాడు. దేని యందు? సుషుమ్న మార్గంలో మరీ పయనింపజేస్తాడు. అప్పుడు అది ఊర్ధ్వగామి అంటే అది ఊర్ధ్వంగానే, ఉన్నత తత్వంగానే సత్య విషయం వైపే పయనిస్తుంది. అందుచేత దానిని కుండలి ప్రబోధము తప్పక కలుగుతుంది. అంటే అధ కుండలి ఊర్ధ్వ కుండలి అనేటువంటి జ్ఞానం ఏమిటో తెలుస్తుంది. సర్వదృశ్యాలు కూడా నశించిపోతాయి. ఇక ప్రకృతి ద్వారా మూయబడిపోతుంది. అఖండ జ్ఞానము కలుగుతుంది. అంటే ఖండము లేనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది ఏ కుండలిని శక్తి అంటే, కుండలిని అంటే జ్ఞానైక మార్గము అనేటువంటి దాని యొక్క పరాశక్తి యొక్క ఇచ్చా చిత్స్వరూపిణి యొక్క శక్తి అని తెలియాలి. ఇంకా పదము అంటే హంస అని చెప్పబడింది కదా, ఆ పదము అంటే హంస అని చెప్పబడింది కాబట్టి హంస అనేటువంటిది సామాన్యంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మూలాధారము నుండి సహస్రారం వరకు కూడా సంచరించేటువంటి ప్రాణవాయువే అని అర్థం. ఇప్పుడు మనకు పంచవాయువులు ఉన్నాయి. ఈ పంచవాయువులు సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. కానీ ప్రాణవాయువు అనేటువంటిది మూలాధారం మొదలుకొని ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, మరి విశుద్ధము, ఆగ్నేయము అనేటువంటి ఈ యొక్క 6 చక్రాల వరకు కూడా షట్చక్ర సంచారము అనేటువంటిది ప్రాణవాయువు తిరుగుతూ ఉంటుంది. దీని ద్వారా జీవుడు అనేటువంటి వాడు రోజుకి 21,600 సార్లు జపాన్ని చేస్తూ ఉన్నాడు. దీనిని ఏమంటారు అంటే అజపాగాయత్రి అని కూడా అంటూ ఉన్నారు. అజపాగాయత్రి మంత్రం కూడా అని చెబుతూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు.